రాష్ట్రంలోనే ప్రముఖ ఇంజనీరింగ్ యూనివర్సిటీగా విరజిల్లుతున్న కాకినాడ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ 17వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యూనివర్సిటీలో చేపడుతున్న కార్యక్రమాలు, యూనివర్సిటీ సాధించిన విజయాలను అతిథులు వివరించారు. ఈ కార్యక్రమానికి ఏపీఎస్సీహెచ్ఈ ఇన్ఛార్జ్ చైర్మన్ ప్రొఫెసర్ కె రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎన్టీయూ ఎందరో నిష్ణాతులైన ఇంజనీర్లను తయారు చేస్తూ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందని కొనియాడారు. ఉపకులపతి మురళీకృష్ణ పర్యవేక్షణలో మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాకినాడ 17వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ యూనివర్సిటీలో పనిచేస్తున్న అధ్యాపకులకి, అధ్యాపకేతర సిబ్బందికి, విద్యార్థులకి, ఈ యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఎఫిలియేటెడ్ కాలేజెస్ ప్రిన్సిపాల్స్కి, వాళ్ళ స్టాఫ్కి, స్టూడెంట్స్కి అందరికీ కూడా ముందు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1946లో ఈ కాలేజీ కింద ఒక ఇంజనీరింగ్ కాలేజీ కింద స్టార్ట్ అయ్యి దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు ఒక పెద్ద యూనివర్సిటీగా, దేశంలో గుర్తింపబడిన యూనివర్సిటీగా పేరు పొందింది. ఈ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు చాలామంది గొప్ప గొప్ప పదవుల్ని అలంకరించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ జేఎన్టీయూ కాకినాడ సంబంధించిన విద్యార్థులు పనిచేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్నారు. మంచి పొజిషన్ సంపాదించారు. దేశవ్యాప్తంగా కూడా అత్యున్నత పురస్కారాలను కూడా సంపాదించుకోగలిగారు. అటువంటి అద్భుతమైన విద్యార్థుల్ని ప్రొడ్యూస్ చేసింది. ఈ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గతం చాలా ఘనంగా ఉన్నా కూడా మనం ప్రజెంట్ పరిస్థితి ఏంటి గమనించుకోవాలి. ప్రపంచంలో మారుతున్న అనేక విషయాలని అవకాశం చేసుకుని దానికి అనుగుణంగా ఈ యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాంట్లో కొత్త వైస్ ఛాన్సలర్ గారు, మురళీకృష్ణ గారు, కొత్త టీం ఏర్పడింది కాబట్టి వాళ్ళు మంచి ఆలోచనతో ప్రపంచంలో ఒక అగ్రగామి సంస్థగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రపంచ ర్యాంకింగ్స్లో ముందుకు తీసుకెళ్ళడానికి తగిన ప్రయత్నాలు చేయాల్సి ఉన్నది. దానికి కావలసిన అన్ని రిసోర్సెస్ ఈ యూనివర్సిటీకి ఉన్నాయి. వీళ్ళు తప్పకుండా అటువంటి విజయం సాధిస్తారని ఈ సందర్భంగా ఆశిస్తూ సాధిస్తున్నారు. థ్యాంక్ యూ.